పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పాడి గ్రామంలోని సర్వే నంబర్ 324/Pలో గల సూర్యతేజ ఎక్స్పోర్ట్స్ సిహెచ్ చెంచుకుమారి గ్రానైట్ క్వారీలలో జరిగిన గ్రానైట్ లీజులలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం నర్సరావుపేట జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ జేవి సంతోష్లకు చిలకలూరిపేట నియోజకవర్గం చెందిన నార్ని హనుమంతరావు, చింతల సింగయ్య, బొప్పాడి గ్రామ ప్రజలు అర్జీని ఇచ్చారు. పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీని కలిసి సమస్యలతో కూడిన అర్జీని అందజేశారు. అర్జీని తీసుకున్న జిల్లా అధికారులు సమస్యను త్వరలో పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఫిర్యాదు కార్యక్రమంలో బొప్పూడి గ్రామానికి చెందిన ప్రజలు క్వారీల లీజు విషయంలో ఆర్థికంగా నష్టపోయిన బాధితులు తదితరులు ఉన్నారు. మా బొప్పుడి గ్రామంలో వెంకటేశ్వర స్వామి కొండ ఉంది. ఆ కొండ చుట్టూ మైనింగ్ జరపకుండా లీజు రద్దు చేయాలంటే 114 ఎకరాల్లో ఉన్నటువంటి కొండని చుట్టూ మైనింగ్ జరపకుండా రద్దు చేయాలని కోరుకుంటున్నాం. అది పేరు బొప్పుడి ఖాజాబడి. పోయినటువంటి క్రమం ఉంది. బొప్పుడి క్వారీలో మనిషి చనిపోతే భూములు ఇచ్చినటువంటి రెవెన్యూ శాఖ కలెక్టర్ వారికి కానీ, తహసీల్దార్ వారికి కానీ, మైనింగ్ శాఖ కానీ, మైన్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ ఎవరికి తెలియకుండానే అక్కడ మనిషిని ఇచ్చేసి చనిపోయాడని చెప్పి ఎఫ్ఐఆర్ చేయించి దాన్ని మాఫీ చేశారు. అది పూర్తి స్థాయిలో రీకన్స్ట్రక్షన్ జరిపించవలసిందిగా కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. పూర్తి స్థాయిలో ఆ విధంగా చేస్తేనే అక్కడ ఎంతమంది చనిపోయారు ఏందనేది పూర్తిగా వెలుగులోకి వస్తుంది. ఇది కోపూరు శ్రీనివాసరావు అనేటువంటి సూర్యతేజ ఎక్స్పోర్ట్ గ్రానైట్ క్వారీలో జరిగింది. చెప్పండి. చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామానికి సంబంధించిన సర్వే నంబర్ 324 ఉన్నటువంటి క్వారీల గురించి అక్కడ దేవాలయానికి సంబంధించిన ఘాట్ రోడ్డుకు సంబంధించి మొత్తం పూర్తిగా ఆక్రమించి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. దాని గురించి వాళ్ళు మార్లు అక్కడ ఫిర్యాదులు చేసి ఉన్నాము. గ్రానైట్ క్వారీలో అక్రమ మైనింగ్ జరిగింది. అక్కడి నుంచి బోయపాలెం యొక్క బాబా స్టోన్ క్రషర్ని తరలించారు. గ్రానైట్ క్వారీలో రోడ్ మెటల్ క్వారీయింగ్ జరిగి చాలా కాలం నుంచి చాలాసార్లు కంప్లైంట్లు ఇచ్చి ఉన్నాము. దాని ఇంతవరకు పరిగణలోకి తీసుకోలేదు. అది ప్రభుత్వానికి ప్రజల ఆస్తులను హరించివేయడమే అవుతుంది. ఇప్పటికైనా స్పందించి ఉన్నతాధికారులు బోయపాలెం బాబా స్టోన్ క్రషర్ మీద పూర్తి స్థాయి విచారణ జరిపించి విజిలెన్స్ ద్వారా జరిపించి అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళ కరెంటు మీటరు వ్యాపారం స్థాపించిన రోజు నుండి ఈ రోజు వరకు కరెంటు మీటరు ఎంత వస్తుందో, దానికి అవుట్పుట్ తయారైన మెటీరియల్ ఎంత వస్తుందో దానికి అనుగుణంగా ఒకరోజు దాన్ని టెస్ట్ రన్నింగ్ పెట్టి ఉన్నతాధికారులు ప్రజల సంస్థలో టెస్ట్ రన్నింగ్ పెట్టి పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాళ్ళ మీద అక్రమ మైనింగ్ జరిగిన దాని గురించి అపరాధ రుసుములతో సహా రాబట్టి ప్రభుత్వ ఖజానాకు జమ చేయమని కోరి. నా పేరు సీతారామరాజు. చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో జరుగుతున్న మైనింగ్ గురించి 2009 నుంచి మేము ఈ పోరాటం జరుపుతున్నాము. అక్రమార్కులు అనేక మార్గాలను ఎన్నుకుని దాని ద్వారా మైనింగ్ జరుగుతూనే ఉన్నారు. 90% మైనింగ్లు 100% మైనింగ్లు లీజులు రద్దు చేయించుకున్నప్పటికీ మళ్ళీ అక్రమార్కులు దొడ్డి మార్గంలో పేపర్లు తెచ్చుకొని అవి ఫాలో అవ్వకుండా, తెచ్చుకున్న ఆర్డర్లను సైతం ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మైనింగ్ జరుపుతున్నారు. అక్కడ ఒకటి సిహెచ్ చెంచుకుమారి అనే లీజుదారుడు హెచ్ఈఎంఎం పర్మిషన్ తెచ్చారు, దానిని ఫాలో అవ్వట్లేదు. అక్కడ వాళ్ళకి ఇచ్చిన రివిజన్ ఆర్డర్లో మెన్షన్ చేసినవి ఫాలో అవ్వట్లేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు ఫాలో అవ్వమన్నాయి, ఫాలో అవ్వట్లేదు. చుట్టూతా గ్రీన్ బెల్ట్ మెయింటైన్ చేయాలి, గ్రీన్ బెల్ట్ మెయింటైన్ చేయట్లేదు. తర్వాత షీట్ ఎరెక్షన్ చేస్తామని చెప్పారు మాకు, షీట్ ఎరెక్షన్ చేయలేదు. అక్కడ ఈ ఆల్ ఇష్యూస్ కూడా కోర్టులో పెండింగ్ ఉన్నాయి. కానీ ఇక్కడ మైనింగ్ జరపాలంటే ఇవన్నీ కంప్లీట్ చేసుకుని జరపాలి. ఏమి చేయకుండానే అక్కడ మైనింగ్ జరుపుతున్నారు. దీని మీద వెంటనే చర్యలు తీసుకోమని మేము కలెక్టర్ గారిని కోరాము. సమాచార హక్కు చట్టం ద్వారా కొన్ని అడిగినప్పటికీ జనవరి 16వ తారీఖున మేము ఇచ్చినప్పటికీ ఇదిగోదుగా అని చెప్పి మైనింగ్ శాఖ వారు దాన్ని దాటేస్తూ వస్తున్నారు. కొంత సమాచారం 25/2/2025 నాడు కొంత సమాచారం ఇచ్చి పూర్తి సమాచారం ఇవ్వకుండా, అవసరమైన సమాచారం ఇవ్వకుండా అది కోర్టు పరిధిలో ఉంది అని అంటున్నారు. కోర్టు పరిధిలో ఉంటే కొంతమేర సమాచారం ఎట్టిస్తారు?
ఆ విధంగా మమ్మల్ని దాట వేసుకుంటూ దాన్ని సమస్యను పక్కదారి పట్టించుకుంటూ వస్తున్నారు. ఆ మాట రాసిమ్మని కూడా అడిగాం. కోర్టు పరిధిలో ఉందని రాసివ్వండి, మేము వెళ్ళిపోతా ఉన్నాం. దానికి సమాధానం ఇవ్వలేదు ఈ రోజు వరకు కూడా. ఇప్పుడు 3 నెలలు దాటిపోతా ఉంది. ఇదే పరిస్థితిలో కొనసాగిస్తూ వస్తున్నారు మైనింగ్ శాఖ వారు. కానీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిపితే కానీ ఇది మొత్తం వెలుగులోకి వస్తాయి. అక్కడ అక్రమ మైనింగ్ ఎంత జరిగింది ఏంటి, గ్రానైట్ క్వారీలో రోడ్డు మేటలు విజిలెన్స్ వాళ్ళు ఇచ్చిన నోటీసులు కూడా ఉన్నాయి 2016లో. వాటిని ఎప్పటి వరకు ఫుల్ఫిల్ చేయలేదు. వాటి యొక్క దీన్ని రాబట్టలేదు. విజిలెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని వేల మీటర్లు అక్రమ మైనింగ్ జరిగిన దానికి ఆ తర్వాత కూడా జరిగింది. ఇన్నిసార్లు కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాము. పూర్తి స్థాయిలో విచారణ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించినటువంటి 2019లో పర్మిషన్ వచ్చిన కాడ నుంచి ఈ అప్లోడ్ మొత్తం ఇవ్వమని అడుగుతుంటే తిరుగుగా టైం కట్టుకుంటూ వచ్చాడు. ఆ తదుపరి అతను కనిపించకుండా తిరుగుతూ ఉంటే మేము అక్కడ క్వారీకి సంబంధించిన ఆఫీస్కి తాళం వేసి ఉన్న గడిని అది అంతే ఉంచి పైన ఇంకో గడి చేయించి తాళం వేసి ఇంకొక వాచ్మెన్ పెట్టి ఒక 10 నెలలు మేము అతనికి శాలరీ ఇచ్చి కూడా వచ్చాము. అయినా తదుపరి మేము వెళ్దామంటే మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. మేము కొన్ని రోజులు మా ఫ్యామిలీతో కూడా ఉన్నాము. మా కుమార్తె ఒక 5 సంవత్సరాలు, మా మనవడు నెలల పాప మా మనవరాలతో సహా మేము అక్కడ కొన్ని రోజులు ఉన్నాం. మమ్మల్ని బెదిరించి దాడి చేస్తున్నారు. మేము అక్కడికి వచ్చి చంపేస్తామంటున్నారు. మీరు ఎవరో ఇక్కడికి వచ్చినా చంపేస్తాం, మీరు ఇక్కడ రావడానికి వెళ్ళలేదు, వెళ్ళిపోండి అని బెదిరిస్తున్నారు. ఈ బాకీదారులు మొత్తం మా ఇంటి చుట్టూ వచ్చి కూర్చుంటున్నారు. కాబట్టి అది భరించలేక ఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేయడానికి వచ్చాము. ఎస్పీ గారు సిఐ సుబ్బానాయుడు గారికి, రూరల్ సిఐ సుబ్బానాయుడు గారి దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ చెప్పుకోండి అని చెప్పాడు. మేము నారనే అపర్ణ గారండి మాట్లాడేది. అయితే మాకు ఈ క్వారీకి సంబంధించింది మాకు అప్పులోళ్ళందరూ మా ఇంటి మీదకి వచ్చి మాకు దాడి చేస్తున్నారండి. ఏంటంటే ఇప్పుడు మాకు ఆ డబ్బులు మాకు ఇస్తే మాకు ఈ సమస్య అనేది తీరిపోతుంది. కానీ మా ఎదురుకు రారు. మేము ఆ అప్పుల వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి? మేము ఇంటి రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితి. మేము క్వారీ దగ్గర మా పసిపిల్లలతో పెట్టుకొని కొన్నాళ్ళు అక్కడ కాపురం కూడా ఉన్నాము. అయినా మాకు సమస్య సాల్వ్ కాలేదు. ఈ సమస్య ఎట్లా పరిష్కారం అయింది అనేది మేము ఎస్పీ గారికి విన్నవించుకోవడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చామండి. చిలకలూరుపేట సిఐని కలవమని చెప్పారు సార్. అది చిలకలూరుపేట మండలం బొప్పూడి గ్రామానికి సంబంధించి సర్వే నంబర్ 324Pలో గల సూర్యతేజ ఎక్స్పోర్ట్ గ్రానైట్ క్వారీకి సంబంధించినటువంటి విషయం ఇది. 2012 నుండి 2015 వరకు క్వారీ నడిచిన కార్యకలాపాలు మొత్తం నేనే చూశాను. దాని యజమానిగా పోపూరు శ్రీనివాసరావు ఉండేవాడు. ఆ నిర్వహణ మొత్తం నేనే చూసేవాడిని. నా 4 సంవత్సరాల్లో 1-2 సార్లే అతను వచ్చేవాడు. ఆ క్వారీ నిర్వహణ నిమిత్తం తీసుకొచ్చినటువంటి క్వారీ నిర్వహణకు అవసరమైన సామాన్లు, ఈ వర్కర్లు, శాలరీలు మొత్తం చూసేవాళ్ళమే. ఆ 2015లో క్వారీ ఆగిపోవడంతోనే ఇవ్వాల్సినటువంటి బాకీలు మొత్తం అలాగే నిలిచిపోయినాయి. 2015, 16, 17, 18లో క్వారీని మళ్ళీ రివిజన్లో పర్మిషన్ తీసుకురావడం కోసం టైం గడిచిపోయింది. 2018 లాస్ట్లో క్వారీకి పర్మిషన్ వచ్చింది. 19లో మనమే రన్నింగ్ పెడదాం, అది ఇది చేద్దామని చెప్పి అది వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసాము. మీరు ఇక్కడికి వస్తే ఒప్పుకోమని చెప్పి మా మీద దాడి చేస్తా ఉన్నాడు. ఈ అప్లోడ్ మొత్తం మా ఇంటి దగ్గరకు వచ్చి మా ఇంటి దగ్గర కూర్చుంటున్నారు. ఇది భరించలేక మేము ఎస్పీ గారికి కంప్లైంట్ చేద్దామని వచ్చాము. ఎస్పీ గారికి విన్నవించుకున్నాం.